కాసేపట్లో ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్నారు మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రధాని సభ నేపథ్యంలో 2000 మందితో భద్రతా ఏర్పాటు చేశారు. 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు నిషేధించారు. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 వరకు భారీ వాహనాలపై ఆంక్షలుంటాయి. సభ కోసం 12 పార్కింగ్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల దగ్గర QR కోడ్ ఏర్పాటు చేశారు. రోడ్లపై పార్కు చేస్తే వాహనాలు సీజ్ చేయనున్నారు. ఇక జిల్లాల నుంచి 3,200 బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఉప్పల్, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్కు దగ్గర బస్సులు పార్క్ చేసి సభకు చేరుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడే మోదీ సభకి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఒక్కొక్కరిగా కూడా జనం చేరుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా బలంగానే ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా పాసులు ఉంటే మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం క్లియర్గా చూడవచ్చు. మనం గేట్ నెంబర్ 11 వద్దనైతే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇక్కడ పాసులు ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు పోలీస్ అధికారులు. పూర్తి స్థాయిలో 3 అంచెల పోలీసు భద్రతతోనైతే ఈ యొక్క ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇటు సీసీ కెమెరాల ద్వారా కూడా ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్న స్థితి నెలకొంది. ఇటు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా మోదీని చూసేందుకైతే ఇటు హైదరాబాద్లోని ఈ యొక్క స్టేడియంకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దాదాపు వారం రోజుల నుండి కూడా దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కావచ్చు. పెరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ప్లేసెస్లోనైతే ఇప్పటికే పెరేడ్ గ్రౌండ్ అలాగే ఇటు బేగంపేట ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అంటే మోదీ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయేంత వరకు కూడా ఈ ఆంక్షలు అమలులో ఉంటాయంటూ కూడా అధికారులు ముందుగానే చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు వందలాది సీసీ కెమెరాలు, అంతేకాకుండా వేలాది మంది పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో ఈ పెరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కలనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడంతో పాటు జిల్లాల నుండి వచ్చే వాళ్ళు కూడా బస్సులలో ఎవరెవరైతే వాళ్ళ సొంత వెహికల్స్లలో వస్తారో వాళ్లకు ఇటు ఉప్పల్ వద్ద కూడా కొంతవరకు ఉప్పల్ అలాగే సికింద్రాబాద్లోనైతే వాళ్ళు వారి యొక్క వాహనాలను నిలిపివేయాలంటూ కూడా పార్కింగ్ సౌలభ్యం కల్పించడం జరిగింది. అక్కడ నుండి వాళ్ళు మెట్రో ద్వారా కానీ లేదా సిటీ బస్సుల ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు అంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే మోడీకి సంబంధించి కావచ్చు ఆయన కొన్ని గంటల్లోనే ఇక్కడికి అంటే తెలంగాణకు చేరుకోనున్నారు. తెలంగాణకు చేరుకున్న అనంతరం ఆయన ఇటు ఏపీ సీఎం ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అటు ఉప ముఖ్యమంత్రిని అలాగే ఇటు సీఎం చంద్రబాబుని కూడా కలిసిన అనంతరం ఇటు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, అంతేకాకుండా ఇక్కడున్న కొన్ని కార్యక్రమాలకు కూడా ఆయన అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనంతరం ఈ సభకు సాయంత్రం 4 గంటల సమయంలోనైతే ఆయన చేరుకొని ఇక్కడ ప్రసంగించిన తర్వాత ఆయన మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా అధికారులు తెలంగాణ పోలీస్ అంతటా కూడా సన్నద్ధమైనట్లుగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంతో పాటు పాసులు ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్న స్థితి కనిపిస్తుంది. ఇటు డ్రోన్లు కావచ్చు, కెమెరాలు కావచ్చు, వేటిని కూడా అలౌ చేయట్లేదు. ఓన్లీ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ లిఖిత.